గ్రీన్లాండ్ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని చూస్తోన్న ట్రంప్ దానికోసం రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. అక్కడి ప్రజలను మచ్చిక చేసుకునేందుకు వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు. డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాతో కలిసేలా ఒప్పించేందుకు వారికి కొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడ నివసిస్తోన్న ప్రజలకు భారీగా డబ్బును ఎరవేయాలని చూస్తున్నారంట ట్రంప్. ఒక్కొక్కరికి $10,000 నుంచి వీలైతే $1,00,000 వరకు ఆర్థిక సాయం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రీన్లాండ్ జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది డెన్మార్క్. గ్రీన్లాండ్ ప్రాంతంలో ఎవరు అడుగుపెట్టినా తమ సైనికులు వారిపై ఫాస్ట్ కాల్పులు జరిపి ఆ తర్వాతే మాట్లాడతారని వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ గ్రీన్లాండ్ గురించి మర్చిపోవడమే బెటర్ అంటూ హితవు పలికింది. అయితే గ్రీన్లాండ్లో అత్యంత విలువైన ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్లే ఆ ప్రాంతంపై ట్రంప్ కన్ను పడినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్డ్ మిలిటరీ అప్లికేషన్స్ కోసం అవసరమైన ఖనిజాలను కొల్లగొట్టేందుకే గ్రీన్లాండ్ కోసం ట్రంప్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.